చిన్న గ్రామంలో అన్వి అనే 10 ఏళ్ల అమ్మాయి తన నాన్నతో కలిసి ఉంటోంది. ఆమెకి నక్షత్రాలు, చంద్రుడు, ఆకాశం గురించి తెలుసుకోవడం అంటే విపరీతమైన ఆసక్తి. ప్రతిరోజూ రాత్రి ఇంటి పైమేడ మీద కూర్చొని నక్షత్రాలను గమనించడం ఆమెకు అలవాటు. నక్షత్రాల చినుకు ఒక రాత్రి అన్వి ఆకాశాన్ని చూస్తూ ఉండగా అక్కడ ఓ ప్రకాశవంతమైన నక్షత్రం భూమిని చేరుకుంటున్నట్లు కనిపించింది. ఒక్కసారిగా ఆకాశంలో ఓ పెద్ద కాంతి విరజిమ్మింది. ఆ కాంతి నుంచి ఓ నీలిరంగు గగననౌక ఊహించలేని వేగంతో ఆమె ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆ గగననౌక తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. లోపల నుంచి ఓ మృదువైన స్వరం వచ్చింది. అన్వి, భయపడకు. నీకు మన గెలాక్టిక్ కింగ్డమ్లో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆ స్వరాన్ని విన్న అన్వికి ఆశ్చర్యం వేసింది. కాని ఆమె కుతూహలంతో నౌకలో అడుగుపెట్టింది. అపురూపమైన ప్రయాణం. గగననౌక లోపల బంగారు రంగులో మెరిసే ప్యానెల్స్, స్వచ్ఛమైన గాజు విండోలు, వెచ్చని కాంతి వెదజల్లే తారాపథ పరికరాలు ఉన్నాయి. ఇంతలో ఆమెను 2 చిన్న రోబోలు ఆహ్వానించాయి. నమస్కారం అన్వి, మేము నిన్ను గెలాక్టిక్ సిటీలోకి తీసుకెళ్తున్నాం. ఆమె కనుచూపు మాయగా ఓ పెద్ద గ్రహం దూరం నుంచి మెరిసిపోతూ కనిపించింది. గెలాక్టిక్ రాజ్యం గగననౌక ఓ కొత్త ప్రపంచంలో దిగింది. అక్కడ వింత వింత జీవులు, గాలిలో తేలే నగరాలు, రంగురంగుల చంద్రుడు కనిపించాయి. అన్వికి అది ఓ కలలా అనిపించింది. అక్కడ రాజ్యాధిపతి ఓ యాంత్రిక జీవి. అన్వి, మేము ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాం. మా ప్రపంచాన్ని కాపాడేందుకు నీ సహాయం అవసరం. విపత్తును ఎదుర్కొన్న అన్వి రాజు వివరించాడు. ఓ దుష్టగ్రహం నాశన శక్తితో మాల్ని ధ్వంసం చేయడానికి వస్తోంది. కాని మా రహస్య ఆయుధం శక్తి కోల్పోయింది. ఆ శక్తిని మళ్లీ పొందగలిగేది ఒక్క నువ్వే. అన్వి ధైర్యంగా అడిగింది, నేను ఏమి చేయాలి? ఈ గగననౌక నడిపి తారాపథం చివరనున్న శక్తి రత్నాన్ని తెచ్చిపెట్టాలి. అదే మా ప్రపంచాన్ని రక్షించగలదు. సాహసయాత్ర. అన్వి గగననౌకలో శక్తి రత్నాన్ని పొందేందుకు బయల్దేరింది. ఆమె గమ్యానికి వెళ్లే క్రమంలో అంధకారపు గ్రహం దాడి చేసింది. కాని అన్వి తన తెలివితేటలు ఉపయోగించి గగననౌకను వేగంగా నడిపి మానవ శక్తి ఉపయోగించి గ్రహంలోని పొరల్ని చీల్చి శక్తి రత్నాన్ని తెచ్చింది. భూమికి తిరిగొచ్చిన అన్వి ఆ శక్తి రత్నంతో గెలాక్టిక్ రాజ్యం కాపాడబడింది. రాజు అన్వికి కృతజ్ఞతలు తెలిపాడు. నీవు ఇప్పుడు మా గెలాక్టిక్ హీరోవు. అన్వి ఆనందంగా గగననౌకలో తిరిగి భూమికి చేరుకుంది. అయితే ఆ రాత్రి తాను అనుభవించిన వింత ప్రయాణాన్ని ఎవరికీ చెప్పలేక ఆశ్చర్యంలో మునిగిపోయింది. కాని ఆకాశంలో ఓ చిన్న వెలుతురు మెరిసింది. అది అన్వికి ఒక సంకేతం. ఆమె మరోసారి గగననౌకను చూడబోతుందా? ఈ కథ ముగిసింది. మరొక అద్భుత ప్రయాణం ఎదురుగా ఉంది.